ఓ అమ్మాయి, మ్యారేజ్ చేసుకోబోతున్నావా? ఒక్కసారి ఈ వీడియో చూడు. చూడకపోయినా నా మాట విను. స్టడీ కంప్లీట్ అయిన వెంటనే ఫ్యామిలీ, సొసైటీ మ్యారేజ్ చేసుకునే ఏజ్ వచ్చింది చేసుకో అంటారు. నువ్వు మొహమాట పడి సిగ్గు భయపడి ఏస్ చెప్తే నీ లైఫ్ మొత్తం ఒక ఏస్తో ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో. కానీ ఒక్కసారి ఆలోచించు. 20 years వచ్చే వరకు చదివి మ్యారేజ్ చేసుకుంటే నీ చదువుకి అర్థం ఉండదు. సరే, మ్యారేజ్ చేసుకున్నావు, పిల్లలు పుట్టారు, లైఫ్ బాగానే ఉంది అనుకుందాం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దీనికి నీకు నువ్వు సమాధానం చెప్పుకో. ఫస్ట్ క్వశ్చన్: నీ హస్బెండ్ ఇన్కమ్తో ఫ్యామిలీ బాగానే ఉంది. ఒకవేళ నీ హస్బెండ్ చనిపోతే టోటల్ ఫ్యామిలీని ఎలా చూసుకుంటావు? సెకండ్ క్వశ్చన్: నీ హస్బెండ్కి హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆపరేషన్కి 10 lakhs కావాలి. ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తావు? ఎక్కడి నుంచి చేస్తావు? థర్డ్ క్వశ్చన్: నీ హస్బెండ్కి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉంది, డైవర్స్ తీసుకున్నావు. నిన్ను, నీ పిల్లల్ని ఎలా చూసుకుంటావు? ఫోర్త్ క్వశ్చన్: నువ్వు మనిషివే, నీకు కోరికలు ఉంటాయి. మీ హస్బెండ్ నీకు ఒక్క 10 rupees కూడా అడిగినా ఇవ్వడు. ఏం చేస్తావు? అయితే మ్యారేజ్ చేసుకొని ఫోర్స్ చేశారు, అప్పుడు ఎవరు నీ ప్రాబ్లమ్స్ తీర్చారు? కనీసం నీ కాల్ కూడా లిఫ్ట్ చేయరు. అప్పుడు సింపుల్గా మీ పేరెంట్స్ కూడా దాని తల రాసి పెట్టుంది అంటారు. అందుకే అందరి మాట విను, కానీ నీ మనసు ఏం చెప్తుందో అది చెయ్యి. ఒక్క మాటలు చెప్పాలంటే, నిన్ను ఇప్పుడు ఎవరైనా రేప్ చేసి చంపేసినా ఎవ్వరూ రెస్పాన్స్ కారు. అటువంటి సొసైటీ మనుషుల గురించి ఆలోచించి నీ కెరియర్ని స్పాయిల్ చేసుకోకు. ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తుంది. గుర్తుపెట్టుకో. ఛానల్ ఫాలో అవ్వు.